పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలైన అసెంబ్లీ రేసులో ఉంటారా లేక లోక్సభ వైపు చూస్తున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అన్న సినిమా డైలాగ్ను గుర్తు చేసుకుంటూ రెండింటికి పోటీ చేస్తారా? పవన్ మనసులో అసలేముంది? జరుగుతున్న ప్రచారం ఏంటి? ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ వచ్చిందన్న వార్తలో నిజమెంత? పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ అయినా పొలిటికల్ స్క్రీన్ మీద ఐడెంటిటీ కోసం ఆపసోపాలు పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనాలని పరితపించారాయన. కానీ ఆ కల నెరవేరలేదు. పోటీ చేసిన 2 స్థానాల్లో తాను ఓడిపోయినా, పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినా పట్టు వదలకుండా ఇన్నాళ్లు రాజకీయం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా పవన్ ఇప్పుడు బలమైన రాజకీయ శక్తి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే టార్గెట్తో టీడీపీ బీజేపీలతో జతకట్టారు పవన్. టీడీపీ జనసేన కలిసి 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించేశాయి. ఈ క్రమంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఆయన భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండింట్లోనూ ఓడిపోయారు. ఇప్పుడైతే గాజువాకను వదిలేశారు. భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమే గట్టిగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిఠాపురం బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇదే సమయంలో లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ తెర మీదకొచ్చింది. పవన్ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో ఓ ఎంపీ, ఓ అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేయడం ద్వారా ఓ ప్రయోగం చెయ్యాలనుకుంటున్నారట ఆయన. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గతంలో 2 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన పవన్ ఇప్పుడు ఓ అసెంబ్లీ, ఓ ఎంపీ సీటు వైపే మొగ్గుతున్నారన్న ప్రచారం గట్టిగా ఉంది. దీంతో ఆ సీట్లు ఏవన్న కొత్త ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం జనసేన పోటీ చేసే 3 లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఖరారైనట్టే. ఇక మిగిలిన కాకినాడ లేదా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఓ చోట పవన్ బరిలో దిగొచ్చంటున్నారు. అదే సమయంలో చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదనేది జనసేన వర్గాల మాట. నిప్పు లేకుండా పొగ ఎందుకొచ్చిందంటే కావాలనే కొందరు ఈ తరహా పుకార్లు పుట్టిస్తున్నారు అన్నది వాళ్ళ సమాధానం. పార్టీ నేతల మాట ఎలా ఉన్నా పవన్ లోక్సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరగడానికి మరో కారణం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయబోతున్నారనే చర్చకు విస్తృత ప్రచారం లభిస్తోందని అంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రచారం మంచి చేయదన్న భయం కూడా ఉందట జనసేన వర్గాల్లో. ఇప్పటికే జనసేనకు కేవలం 24 సీట్లే ఇచ్చారన్న ఆవేదన కాపు సామాజిక వర్గంలో ఉంది. ఓవైపు ఈ తరహా ఆందోళన వ్యక్తమవుతుండగానే మరోవైపు పవన్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్రం వైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం జరిగితే అది పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నది జనసేన నేతల భయంగా తెలిసిందే. పవన్ ఏకంగా ఏపీ ఫీల్డ్ను వదిలేసి వెళ్లిపోతున్నారనే టాక్ విస్తృతంగా జరుగుతోందని, అప్పుడు ఇక ఎన్నికల్లో పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అనే పదానికి అర్థం లేకుండా పోతుందని అంటున్నాయి జనసేన వర్గాలు. విపరీతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేక జనసేన పార్టీ కూడా విసిగిపోయినట్టుగా సమాచారం.